ఇది ఒక అమ్మ కథ. భార్య బాధ తట్టుకోలేక తల్లిని వదిలించుకోవాలనుకున్నాడు ఓ కొడుకు. నేను కావాలో మీ అమ్మ కావాలో తేల్చుకో అంది భార్య. భార్య మాటలకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి అమ్మని వదిలించుకుందాం అనుకున్నాడు. ప్రేమగా అమ్మ ఊరెళ్దాం అంటూ బస్టాప్కు తీసుకొచ్చి కొంత ధనం చేతికిచ్చి మంచినీళ్ళు తెస్తానమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కన్నపేగు కొడుకు వస్తాడని గంటలు, రోజులు, నెలలు, కొన్ని సంవత్సరాలు చూస్తూ చివరికి పిచ్చిదానిలా మారిపోయింది. ఒకరోజు ఒక వ్యక్తిని ఒక యువకుడు తీసుకొచ్చి బస్టాప్లో కూర్చోబెట్టి, నానా నీకోసం మంచినీళ్ళు తీసుకుని వస్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తల్లిని చూసి అక్కడ కూర్చున్న వ్యక్తి, అమ్మా నీ స్థలంలో నేను కూర్చున్నానా? మా బాబు మంచినీళ్ళు తేవడానికి వెళ్ళాడు, రాగానే వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఆ తల్లి జాలిగా మూటలో ఉన్న వాటర్ బాటిల్ని చూపించింది. ఆ వాటర్ బాటిల్ చూడగానే తనకు గతం గుర్తొచ్చింది. ఆ పిచ్చిదానిలా ఉన్న ఆమె తన తల్లి అని, నేను విడిచిపెట్టి వెళ్ళిన నా తల్లి పిచ్చిదానిగా మారిపోయిందని, ఆ రోజు మంచినీళ్ళు తెస్తానని వదిలిపెట్టిన తల్లి ఇలా తయారైందని గుర్తు చేసుకుంటూ కన్నీరు కారుస్తూ ఏడవడం ప్రారంభించాడు. ప్రియమిత్రులారా, ఈ స్టోరీ ద్వారా మీకేం చెప్పాలని నేను అనుకుంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు జన్మనిచ్చిన తల్లిదండ్రులను హింసించే కొడుకులు, భార్యల మాటలు విని అనాథలుగా రోడ్ల మీద, అనాథాశ్రమాలలో విడిచిపెడుతున్న కొడుకులు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కావాలి కానీ, ఇల్లు కావాలి కానీ, పొలాలు కావాలి కానీ తల్లిదండ్రులు అవసరం లేదనుకుంటున్నారు. జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి బాధపడుతూ ఉంటే ఈ క్షణాన్ని నీ జీవితాన్ని మార్చుకో. ఎవరైతే జన్మనిచ్చిన తల్లిదండ్రులను సన్మానిస్తారో వారి ఆయుష్ పెరుగుతుందని బైబిల్ సెలవిస్తోంది.